How are you? All of you, good morning. How are you, children? I think you are fine. Children, if you any work, you go outside, compulsory you wear mask and maintain distance. Okay, children? I think you are happy to listen the class. Today class is C.V. Raman, the pride of India. What is the name of this lesson? The second lesson is C.V. Raman, the pride of India. Children, first you discuss the picture. First all of you look at the picture and discuss the who are they? Who are they? Children, one of the Abdul Kalam and second one of the C.V. Raman and third one is Srinivas Ramanujan, Einstein, Isaac Newton, Alexander Fleming. Children, how many members know about these hours? How many members know? Oh, only few members. Okay, children, I will tell a small hints of these stories. Children, look at the picture. Look at the textbook. I will tell the lesson. Okay. On the busy Bowbazar Street in Calcutta, there was an old building. On the busy Bowbazar Street in Calcutta, there was an old building. ఆ యొక్క బిజీ బౌబజార్
బిజీగా ఉందన్నమాట. అది ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. దెర్ వాజ్ అన్ ఓల్డ్ బిల్డింగ్. ఆ బిజీ బజార్ ఉన్న స్ట్రీట్లో ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏంటంటే ఇట్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. ఇట్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. అంటే రీసెర్చ్ సెంటర్ అనమాట. రీసెర్చ్ సెంటర్ ఆ ఓల్డ్ బిల్డింగ్లో ఉంది. నెక్స్ట్, in December, on a fine evening in 1927, there was much excitement in on of his relatives. ఆ యొక్క డిసెంబర్ నెలలో ఆ యొక్క సాయంకాలం పూట 1927లో, ఎప్పుడంటే 1927 డిసెంబర్ నెలలో మనకి ఒక ల్యాబొరేటరీస్లో ఒక ఎగ్జైట్మెంట్ అంటే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఎగ్జైట్మెంట్, ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రశేఖర్ వెంకటరమణ వాజ్ షోయింగ్ ద విజిటర్ సమ్ ఆఫ్ హిస్ ఇన్స్ట్రుమెంట్స్ వెన్ ఏ యంగ్ మ్యాన్. చంద్రశేఖర్ వెంకటరమణ, సివి రామన్ కదా, సివి రామన్ ఏంటంటే చంద్రశేఖర వెంకటరమణ. సివి రామన్ అంటే చంద్రశేఖర్ వెంకటరామన్ అని ఆయన ఒక వ్యక్తికి తన యొక్క ల్యాబొరేటరీస్లో ఉన్నవన్నీ చూపిస్తున్నారు అనమాట. ఏం చూపిస్తున్నారంటే ఆ వ్యక్తి చూపిస్తున్న వ్యక్తి పేరు ఏంటంటే కేఎస్ కృష్ణన్. చూపిస్తున్న వ్యక్తి పేరు ఏంటంటే కేఎస్ కృష్ణన్. రష్డ్ ఇన్ అండ్ announced Professor Crampton was won the Nobel Prize. ఒక వ్యక్తి కృష్ణన్ రష్యన్ ఒక వ్యక్తిని పరిగెట్టుకుంటూ వచ్చారంటే ప్రొఫెసర్ క్రాంప్టన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి అన్నారనమాట. ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. మన చదువు చిల్డ్రన్స్ ఒకసారి వినండి. ఆన్ ది బిజీ బౌబజార్ స్ట్రీట్ ఇన్ కల్కటా there was an old building. It was the headquarters of the Indian Association for Cultivation of Science. In December, on a fine evening in 1927, there was much excitement in on of his relatives. Chandrasekhar Venkatramana was showing a visitor some of his instruments when a young man, K.S. Krishnan, rushed in and announced Professor Crampton who has won the Nobel Prize. Raman was equally delighted. Excellent news, he said, smiling at the visitor, and then he was lost in thought. But look here, Krishnan, he said, turning to the young man, if this Compton effect is true of X-rays, it must be true of లైట్ టూ. ఇందులో ఏంటంటే రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. రామన్ను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఎక్సలెంట్ న్యూస్, చాలా మంచి న్యూస్ చెప్పారు మీరు. హీ సెడ్ స్మైలింగ్ విజిటర్స్ అండ్ వి లాస్ట్ ఇన్ థాట్స్. వాళ్ళ యొక్క థాట్స్లోంచి ఏమేమి లాస్ట్ ఇన్ థాట్స్ అని చెప్పాను కదా. గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్ టు సంథింగ్ సో దట్ యూ డు నాట్ నోటీస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామన్నమాట. బట్ లుక్ హియర్, సరే ఇక్కడ చూడు కృష్ణన్, హీ సెడ్, కృష్ణన్ ఏం చెప్తున్నాడంటే హీ సెడ్ టర్నింగ్ టు ది యంగ్ మ్యాన్, ఆ యొక్క యంగ్ మ్యాన్ వైపు తిరిగి, ఇఫ్ దిస్ కాంప్టన్ ఎఫెక్ట్ ఈజ్ ట్రూ ఆఫ్ ఎక్స్రేస్, కాంప్టన్ ఎఫెక్ట్ అనేది ఎక్స్రేస్కి వెళ్తుంది కాబట్టి ఇట్ మస్ట్ బి ట్రూ టు లైట్, ఇది లైట్స్లో కూడా వెళ్తుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. రామన్ వాజ్ ఈక్వల్ డిలైటెడ్, రామన్ ఈక్వల్ డిలైటెడ్ అయ్యాడు. ఎక్సలెంట్ న్యూస్ అని చెప్పడం కూడా ఈ యొక్క పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. A few years earlier, A.H. Campton had shown that nature of X-rays changes when passed through matter. The change was depend on the kind of matter. This effect was called Compton effect. అసలు కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, a few years earlier, కాంప్టన్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలకు ముందు ఎక్స్రేస్ అనే విషయాన్ని, ఎక్స్రేస్ ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా మనకు కనిపిస్తాయి అనేది ఆయన కనిపెట్టడం జరిగింది. ద చేంజ్ వాజ్ డిపెండ్ ఆఫ్ కైండ్ మ్యాటర్. ఇది ఒక మనకి ఒక సామాన్యమైన విషయమే. ఇలాంటి దాన్ని ఏమంటామంటే మనం కాంప్టన్ ఎఫెక్ట్ అని అంటాం. కుడ్ లైట్ ఆల్సో చేంజ్ ఈజ్ నేచర్ వెన్ పాస్డ్ త్రూ ట్రాన్స్పరెంట్ మీడియం. లైట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క
మార్గదర్శకత్వాన్ని మనకి కలర్ను అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. దట్ వాజ్ ద క్వశ్చన్ దట్ రామన్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. తనలో తను ఏమనుకున్నాడంటే అని అనుకున్నాడు. ఫర్ 5 years హీ హ్యాడ్ బీ డూయింగ్ రీసెర్చ్ ఇన్ ఆప్టిక్స్ ద సైన్స్ ఆఫ్ లైట్. తను 5 years ఆ యొక్క లైట్ మీద రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. నో సోఫికేటెడ్ ఎక్విప్మెంట్ వాజ్ అవైలబుల్ ఇన్ హిస్ ల్యాబొరేటరీ. ఆ యొక్క మనకి మనం ఏదైనా ప్రయోగం చేయాలంటే మనకి సరైన ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. కానీ ఈ యొక్క ల్యాబొరేటరీలో అటువంటి ఎక్విప్మెంట్ ఏమీ లేదు. బట్ రామన్ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీ కుడ్ ఫైండ్ ద ఆన్సర్ విత్ సమ్ మోడిఫికేషన్ ఇన్ ఎక్విప్మెంట్. ఆయన ఏం చేసేవారంటే రామన్ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీ కుడ్ ఫైండ్ ద ఆన్సర్ విత్ సమ్ మోడిఫికేషన్ ఇన్ హిస్ ఎక్విప్మెంట్. ఆయన ఆ యొక్క తనకున్న ఎక్విప్మెంట్లోనే ఏ విధంగా తను చేయాలి, ఏ విధంగా తను యొక్క ఎక్విప్మెంట్ ఉపయోగించుకోవాలి, తను ఈ ఎక్విప్మెంటే మాత్రమే చేయగలను అని ఆలోచించడం అనేది జరిగింది. 4 months later, on March 16, 1928, Raman announced his discovery of a new radiation, describing the behavior of a beam of light passing through the liquid chemical to an assembly of scientists at Bangalore. చివరికి ఈయన 1928లో ఈ యొక్క మార్చి 16న అనౌన్స్ చేశారన్నమాట. 4 months లేటర్ తర్వాత మార్చి 16, 1928లో ఏం చేశారంటే ఒక డిస్కవరీ అనౌన్స్ చేశారు. ఏమనంటే కనిపెట్టారు ఏంటంటే న్యూ రేడియేషన్, కొత్త కాంతి తరంగాలను ఆయన కనిపెట్టడం అనేది జరిగింది. టు అన్ అసెంబ్లీ ఆఫ్ సైంటిస్ట్ అట్ బెంగళూరులో ఉన్న ఎంతమంది సైంటిస్టులు ఉంటారో ఆ యొక్క సైంటిస్టులు అందరూ ఒక అసెంబ్లీ అయ్యారంట, అంటే ఒక కూడికగా కూర్చున్నారు. అప్పుడు ఆయన తను కనిపెట్టిన దాన్ని ఆయన ఒక డిస్కవర్ చేయడం అనేది జరిగింది. ద వరల్డ్ హెయిల్డ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. ఏం చేశారంటే ప్రపంచమంతా గుర్తించింది రామన్ ఎఫెక్ట్ని. ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ దిస్ కంట్రీ ఇట్ వాజ్ రెడ్ లెటర్ డే. ఆ యొక్క రామన్ కనిపెట్టిన ఆ రోజున ఏమంటామంటే మనం రెడ్ లెటర్ డే అని కూడా అంటాం. హిస్ డిస్కవర్ కాట్ టు ది అటెన్షన్ టు ద వరల్డ్. ఈ యొక్క కనిపెట్టినంత ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విత్ ఎక్విప్మెంట్ విత్ హార్డ్లీ 200 rupees అండ్ లిమిటెడ్ ఫెసిలిటీస్ రామన్ వాజ్ ఏబుల్ టు మేక్ ఏ డిస్కవరీ విచ్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1930. ఆయనకున్న తక్కువ మనీతో, అంటే ఎంతంటే 200 rupees ఆ యొక్క ఫెసిలిటీస్ ఉన్న ఎక్విప్మెంట్ తోటి ఆయన యొక్క రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టడం జరిగింది. ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ కోసం ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ ఎప్పుడు కనిపెట్టారంటే ఆయన 1930లో 1928లో కనిపెట్టారు. ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది 1930 నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో అనేది రావడం అనేది జరిగింది. ద వరల్డ్ హెయిల్డ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. దేనికంటే ఫర్ సైంటిస్ట్ రీసెర్చ్ ఇన్ దిస్ కంట్రీ. మనకి ఈ యొక్క లెసన్లో మనకి ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ అందరూ ఏంటంటే మనకి ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళందరినీ ఈ యొక్క లెసన్లో మనం చూడొచ్చు అనమాట. మన లెసన్ పేరే మనకి సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. సివి రామన్ ఆయన మనకి మన దేశానికి ఏ విధంగా గర్వకారణం అయ్యాడు అంటే ఏ విధంగా అంటే ఆ యొక్క రామన్ ఎఫెక్ట్ అనే ఒక కాంతి కిరణాలను కనిపెట్టి ఈయన నోబెల్ ప్రైజ్ అనేది 1930లో ఫిజిక్స్లో మనకి తీసుకురావడం అనేది జరిగింది. ఈయన ఎంత గొప్ప వ్యక్తిగా చిల్డ్రన్స్, చాలా మంచి వ్యక్తి. 200 రూపీస్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న ఎక్విప్మెంట్తోనే ఈయన ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ అనేది మనకి కనిపెట్టడం అనేది జరిగింది. Raman was born on November 7, 1888 at Tiruchinappalli in Tamil Nadu. His father was a college physics teacher. He was a brilliant student right from the start. When Raman passed his matriculation, his parents were keen to send him abroad for higher studies. But on medical grounds, a British surgeon advised him that against it. రామన్ గారు ఎప్పుడు పుట్టారంటే నవంబర్ 7, 1888లో ఈయన పుట్టడం అని జరిగింది. ఎక్కడ పుట్టారంటే హీ వాజ్ బోర్న్ ఆన్ తిరుచినాపల్లి ఇన్ తమిళనాడులోని తిరుచినాపల్లిలో ఈయన జన్మించడం అనేది జరిగింది. హిస్ ఫాదర్ వాజ్ ఏ కాలేజ్ ఫిజిక్స్ టీచర్. వీళ్ళ నాన్నగారు ఏంటంటే ఫిజిక్స్ టీచర్ అనమాట, కాలేజీలో ఫిజిక్స్ టీచర్. హీ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ ది స్టార్ట్. ఇతను చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా మేధావి. వెన్ రామన్ పాస్డ్ హిజ్ మెట్రికులేషన్ అంటే ఏంటంటే అప్పట్లో మన మెట్రికులేషన్, ఇప్పుడు 10th అనమాట. అది అప్పట్లో మెట్రికులేషన్ పాస్ అవ్వడం అంటే చాలా గ్రేట్. ఇప్పుడు 10th అది. హిజ్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే తనని ఇతర దేశాలు చదువుకోవడానికి, అంటే పై కంట్రీస్కి వెళ్ళి ఇంకా బాగా చదువుకోవడానికి తను పంపిద్దాం అనుకున్నారు. బట్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అతని యొక్క
కింద ఉన్న ప్రశ్నలు ఏంటంటే బ్రిటిష్ సర్జన్ అడ్వైజ్డ్ హిమ్ దట్ అగేనెస్ట్ ఇట్. ఆ యొక్క బ్రిటిష్ సర్జన్ ఏం చేశారంటే అతనికి ఒక ఎగెనెస్ట్గా ఒక మంచి విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే అండ్ రామన్ స్టేట్ ద కంట్రీ టు డూ ద ఎంఏ కోర్స్ అట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్. ఆయన ఇక్కడే ఉండి ఈ యొక్క మద్రాస్ కాలేజీలో ప్రెసిడెన్సీ అనే కాలేజీలో ఎంఏ పూర్తి చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ఎంఏ అంటే అప్పుడు మద్రాస్ అంటే ఇప్పుడు చెన్నై అనమాట. నౌ కాల్డ్ చెన్నై. ఇప్పుడు అది ఏంటంటే చెన్నై. వాళ్ళ పేరెంట్స్ ఏమో తనని అబ్రాడ్ పంపిద్దాం అనుకున్నారు. అబ్రాడ్ అంటే ఫారెన్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు చదువుకోవడానికి చెన్నై చైనా ఎలాగ వెళ్తున్నారు, అమెరికా, ఫ్రాన్స్ ఇలా ఎలాగ చదువుకోవడానికి పైకి వెళ్తున్నారో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తనని హైయర్ స్టడీస్ మంచి పై చదువులు చదివించుకోవడానికని చదివించడానికని తనని వేరే దేశానికి పంపించాలనుకున్నారు. కానీ సర్జన్ చేశారంటే అతన్ని ఇక్కడే చదువుకోమని ఒక అడ్వైజ్ ఇవ్వడం అనేది జరిగింది. Science had already made an impression on him and he began to write research papers for science journals. సైన్స్ అనేది ఏంటంటే మనకి ఆల్రెడీ మేడ్ ఎన్ ఇంప్రెషన్. మనకి దాని మీద ఏమవుద్దంటే కొంచెం ఇంప్రెషన్ వస్తుంది. ఆన్ హిమ్ టు బిగిన్ రైట్ రీసెర్చ్ పేపర్స్ ఫర్ సైన్స్ జర్నల్స్. దాని మీద మనం ఎంతగానో కృషి చేస్తూ ఉంటాం. వెన్ హీ వాజ్ ఓన్లీ 19, అతనికి 19 ఏళ్ళకే హీ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. రామన్ గారు ఏం చేశారంటే 19 ఏళ్ళకే ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లో మంచి జాబ్ అనేది ఆయనకి దొరికిందనమాట. మీన్ వైల్ రెస్పెక్టింగ్ హిస్ పేరెంట్స్. దానివల్ల అతనికి ఏమైందంటే పేరెంట్స్కి అతని మీద గౌరవం పెరిగింది. విషెస్ అభినందనలు. హీ టుక్ అప్ యాన్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ ఇన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ కల్కట్టా. అలా చేయడం వల్ల అతనికి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీలో అతనికి ఫైనాన్స్ మినిస్ట్రీలో అతనికి ఏమొచ్చిందంటే జాబ్ అనేది జరిగింది. అది ఎక్కడ జాబ్ వచ్చింది ఎక్కడంటే కల్కట్టాలో. హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ సైన్స్. అతనికి సైన్స్ అంటే చాలా ఇష్టం. హౌఎవర్ ఎప్పటికైనా సరే డిడ్ నాట్ ఫ్లాగ్. అతనికి అది ఆ గోల్ సాధించాలని ఎంతో ఆనందం. హీ యూజ్ టు స్పెండ్ హిస్ అవర్స్ ఆఫ్టర్ ఆఫీస్ ఇన్ ది ల్యాబ్ ఆఫ్ ది అసోసియేషన్ వర్కింగ్ త్రూఅవుట్ ద నైట్. అతను ఆఫీస్ అయిపోయిన వెంటనే కూడా అతను ఏం చేసేవారంటే ఆ యొక్క ల్యాబ్కి వెళ్ళి ఆ యొక్క ల్యాబ్లో ఎంతగానో ఆ యొక్క సైన్స్ కోసం సైన్స్ ఆ యొక్క లైట్ త్రూఅవుట్ ద నైట్ అంతా ఆ యొక్క సైన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఎక్కువ సమయాన్ని ఆ యొక్క సైన్స్ కోసమే ఆయన ఎక్కువ గడుపుతూ ఉండేవారు. మనకి ఎంత జాబ్ ఉన్నా సరే ఆయన తనకున్న ఆ జాబ్ని పక్కన పెట్టి నేను ఈ పని చేయాలి, నాకు సైన్స్ అంటే ఇష్టము అని తన కళను కూడా తనకు వచ్చిన జాబును తను పక్కన పెట్టుకుని తన కళను తాను నెరవేర్చుకోవడం కోసం ఈ యొక్క ఉద్యోగంలో ఈ యొక్క జాబ్ను కూడా మనకి పక్కన పెట్టడం అనేది జరిగింది. ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌస్టిక్స్, ద సైన్స్ ఆఫ్ ది సౌండ్. అతనికి రామన్ గారికి ఏంటంటే సైన్స్ అంటే చాలా ఇష్టం. సైన్స్లో సౌండ్ శబ్దము అనే విషయమే అతను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు. హీ స్టడీడ్ హౌ స్టర్నిడ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ద వయోలిన్ అండ్ ద స్టేర్ కుడ్ ప్రొడ్యూస్ హార్మోనియన్స్ మ్యూజిక్. అసలు ఆయన ఈ యొక్క సౌండ్ ఎలా వస్తుంది, ఏ విధంగా సౌండ్స్ అనేవి వస్తున్నాయి, ఆ సౌండ్స్ అనేవి ఏ విధంగా మనకి దేన్ని టచ్ చేస్తే ఎలా వస్తుంది అనేది ఈ యొక్క సౌండ్స్ మీద ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరిగింది. మనకి సైన్స్లో చూసినట్లయితే ఒక గంటను కొట్టినట్టు ఒక శబ్దం వస్తుంది, ఒక చిన్న గంటను కొట్టినట్టు ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్ద తరంగాలు ఎలా వస్తున్నాయి అనేది ఈయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరిగింది. ఈయన ఇంకేంటి హీ స్టడీడ్ హౌ స్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎలా సౌండ్స్ వస్తున్నాయి, లైక్ ద వయోలిన్ మనం చూసినట్లయితే ఆ వయోలిన్ సౌండ్ ఎలా వస్తుంది. అండ్ సితార్ కూడా మనం చూసినట్లయితే అది ఒక మంచి మ్యూజిక్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని ఆ యొక్క మ్యూజిక్ మీద ఆయన సౌండ్స్ మీద ఆయన బాగా తన యొక్క రీసెర్చ్ని అనేది బాగా చేయడం అనేది జరిగింది. He was elected of Royal Society of London in 1924 and British government made him Knight of the British Empire in 1929. He was elected of Royal Societyలో లండన్లో ఉన్న రాయల్ సొసైటీలో ఈయనకి 1924లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే నైట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డుని తనకి 1929లో ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ఏ హై హానర్ ఫర్ ఎనీ గ్రేట్ సైంటిస్ట్. ఇది ఎవరికి ఇస్తారంటే చాలా గొప్ప శాస్త్రవేత్తలకు మాత్రమే ఇలాంటి యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డుని మనకి ఈ యొక్క సివి రామన్ గారు, మన దేశం తరపున సివి రామన్ గారు తీసుకోవడం అనేది ఎంతో గర్వకారణంగా మనం
చెప్పుకోవచ్చు. హిస్ అడ్వైస్ టు యంగ్ సైంటిస్ట్ వాజ్ టు లుక్ ఎట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ డిడ్ నాట్ కన్ఫైన్ దెమ్సెల్ఫ్ టు దేర్ ల్యాబొరేటరీస్. హీజ్ అడ్వైజ్ యంగ్ సైంటిస్ట్, అతను ఏం చేసేవాడు అంటే యంగ్ సైంటిస్ట్కి మనతను ఒక అడ్వైజ్ చేసేవాడు. ఏమనంటే మనం లేని వాటి కోసం మనం వెతుక్కోకూడదు, ఉన్న వాటినే మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ద ఎసెన్స్ ఆఫ్ ది సైన్స్ హీ సెడ్, ద ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ హార్డ్ వర్క్ నాట్ ఎక్విప్మెంట్. మనం ఎంత కష్టపడి పనిచేస్తామో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందే తప్ప ఎక్విప్మెంట్ లేదు నేను చేయలేను అని చేయొద్దు అని యంగ్ సైంటిస్టులకి చెప్పడం అనేది ఈయన చెప్పుకోవడం మనం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైనా ఉంటేనే చేయగలం అని ఆలోచిస్తాం, కానీ లేనప్పుడు కూడా దాన్ని ఉన్నదాంటే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. C.V. Raman was the first Indian scholar who studied wholly in India and received the Nobel Prize. సివి రామన్ గారు ఏంటంటే ఫస్ట్ స్కాలర్, ఎవరైతే ఫస్ట్ స్కాలర్ తీసుకున్నారో మనకు స్కాలర్షిప్లు వస్తాయి కదా, ఆ స్కాలర్షిప్ తీసుకోవడం ఫస్ట్ స్కాలర్ ఎవరంటే మనకి సివి రామన్ గారు తీసుకున్నారు. అలా చదువుకొని నోబెల్ ప్రైజ్ అందుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే మన సివి రామన్గా చెప్పుకోవచ్చు. హీ వాస్ ద ఫస్ట్ ఏషియన్ అండ్ ద ఫస్ట్ నాన్ వైట్ టు విన్ సచ్ ఎ గ్రేట్ అవార్డ్ ఇన్ సైన్స్. ఎవరైతే నాన్ వైట్ అంటే మన బ్రిటిషియన్స్కి మాత్రమే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అని వచ్చాయి, కానీ మన యొక్క ఇండియన్కి, అందులో ఏషియన్స్లో ఆసియా ఖండంలో మనకి ఈ యొక్క నాన్ వైట్ మ్యాన్కి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. హీ పాస్డ్ అవే ఇన్ 1970 అండ్ November 21. ఇతను 1970 నవంబర్లో ఈయన మరణించడం అనేది జరిగింది. బట్ హిజ్ మెమోరీస్ ఆర్ విత్ హజ్. అతని యొక్క జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. February 28th, ద డే విచ్ డిస్కవర్డ్ ద రామన్ ఎఫెక్ట్. ఫిబ్రవరి 28న మనం ఆ యొక్క డేని ఏంటంటే రామన్ ఎఫెక్ట్ డేగా మనం చెప్పుకోవచ్చు. హీ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ సైన్స్ డే, కమ్యూనికేట్ హిస్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్. మనం సైన్స్ ఫేర్కి వెళ్తాం కదా, సైన్స్ ఫేర్ యొక్క February 28న మనకి జరుపుకోవడం అనేది జరుగుతుంది. అడాప్ట్ ఫ్రమ్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా, పబ్లిష్డ్ బై చిల్డ్రన్స్ బుక్స్ ట్రస్ట్ ఇన్ ఢిల్లీ. ఈ యొక్క బుక్ని సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం నుంచి దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. సివి రామన్ గారు ఈ విధంగా మనకి ఎంతగానో కృషి చేశారు. మన యొక్క భారతదేశానికి మొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా మనం దీన్ని ఎంతగానో మెచ్చుకోవచ్చు. ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఇంకా ఏంటంటే ఇతను సైన్స్ విషయంలో మాత్రం చాలా కృషి చేయడం అనేది జరిగింది. ఈయన కోసం మనం చెప్పుకోవడంలో, ఈ యొక్క లెసన్ వినడంలో మనం ఎంతగానో దోహదపడాలని చెప్తున్నాను. ఈ లెసన్లో మనం గ్లాసరీ చూసినట్లయితే లాస్ట్ ఇన్ థాట్, గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్ టు సంథింగ్ సో దట్ యూ డు నాట్ నోటీస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మనకి చుట్టూ జరుగుతున్న మనం ఏదో ఒక విషయాలు నిమగ్నమైనప్పుడు, ఒక విషయాన్ని మనం తెలిసినప్పుడు మనం ఏమీ కదలలేని స్థితిలో ఒక మంచి విషయం తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎటు తోచలేస్తామో దాన్ని ఏమంటామంటే మనం లాస్ట్ ఇన్ థాట్స్ అంటాం. ట్రాన్స్పరెంట్, అలైన్ టు సీ త్రూ అవుట్. మనం ఇటుపక్క నుంచి అటుపక్క చూసి దాన్ని ఏమంటామంటే మనం ట్రాన్స్పరెంట్ అంటాం. సోఫిస్టికేటెడ్, అడ్వాన్స్డ్ అండ్ క్యాపబుల్. మనం చేయగలము అనే ఒక మంచి దృఢ సంకల్పం అనమాట. ఎక్విప్మెంట్, ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ పర్టిక్యులర్ యాక్టివిటీ. ఎక్విప్మెంట్ అంటే మనం చదివాం కదా పాపం సివి రామన్ గారికి ఏంటంటే ఎక్విప్మెంట్ అనేది లేదు. అయినా సరే అతను ఏం చేశారంటే రామన్ ఎఫెక్ట్ అనేది 200 రూపీస్తో ఆ యొక్క రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం జరిగింది. ఎక్విప్మెంట్ అంటే ద థింగ్స్, ఏవైతే వస్తువులు ప్రయోగం చేయడానికి ఉపయోగపడతాయో వాటిని ఏమంటామంటే మనం ఎక్విప్మెంట్ అని అంటాం. మోడిఫికేషన్ అంటే ఏంటంటే చేంజ్. మన యొక్క రామన్ గారు ఇంకా మోడిఫికేషన్ చేయాలి అని ఆలోచనలకు దాన్ని చేంజ్ అని అంటాం. రెడ్ లెటర్ డే అంటే ఈడియం అనమాట. అది ఈడియమ్స్. అండ్ ఇంపార్టెంట్ డే. రెడ్ లెటర్ డే అంటే ఏంటంటే ఒక ఇంపార్టెంట్ డే, అంటే రామన్ ఎఫెక్ట్ గారు కనిపెట్టిన రోజున ఏమంటామంటే మనం రెడ్ లెటర్ డేగా మనం గుర్తిస్తాం. సర్జన్, ఏ డాక్టర్ హూ ఈజ్ ట్రైన్డ్ ఏ పర్ఫార్మర్ సర్జరీ. ఎవరైతే ఏ విషయంలో మన అవయవాలు ఏవైతే సర్జరీ చేయగలరో వాళ్ళని ఏమంటామంటే మనం సర్జన్ అని అంటాం. అబ్రాడ్, ఇన్ ఆర్ టు ఏ ఫారెన్ కంట్రీ. ఎవరైతే చదువుకోవడానికి నిమిత్తం ఫారిన్ కంట్రీస్కి వెళ్తారో మన వాళ్ళు ఏమంటామంటే మనం అబ్రాడ్కి వెళ్ళారని అంటాం. ఫ్లాగ్, డిక్లైన్, బికమ్ లెస్. చేయలేని పరిస్థితి. ఫ్లాగ్ అంటే ఇంకా చేయలేము, అయిపోయిందని పరిస్థితిని ఏమంటామంటే మనం ఫ్లాగ్ అని అంటాం. స్ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంట్, ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విత్ స్ట్రింగ్స్. తీగలతో వాయించడం ఏమంటామంటే మనం స్ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాం.
హార్మోనియస్ అంటే ఏంటంటే వెరీ ప్లీజెంట్, చాలా నెమ్మది కలిగిన. నైట్, ఏ మ్యాన్ ఆఫ్ హై సోషల్ ర్యాంక్, ఎవరికైతే హైయెస్ట్ ర్యాంక్ కలిగి ఉంటారో వాళ్ళని ఏమంటామంటే మనం నైట్ అని అంటాం. ఇది ఒక బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే ఒక మంచి బిరుదు అనమాట. కన్ఫైన్ అంటే టు రిస్ట్రిక్ట్, అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని రిస్ట్రిక్ట్ కలిగి ఉంటాం కదా, దాన్ని ఏమంటామంటే మనం కాన్ఫైన్ అని అంటాం. చిల్డ్రన్స్, ఇవి ఇప్పటిదాకా మనం చూసిన గ్లాజరీలో లాస్ట్ ఇన్ థాట్, ట్రాన్స్పరెంట్, సొఫిస్కేటెడ్, ఎక్విప్మెంటు, మోడిఫికేషను, డిస్కవరీ, లెటర్ డే, సర్జను, అబ్రాడ్, ఫ్లాగ్, స్ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటు, హార్మోనియస్, నైట్, కన్ఫైన్, ఇవన్నీ మనం ఈ యొక్క లెసన్లో మనం గ్లాజరీగా మనం చెప్పుకోవచ్చు. Do you know the meanings of the lesson? Last in thought, allow your attention to something so that you do not notice what is happening around you. Last in thoughts అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకి తెలియట్లేదు అనమాట. ట్రాన్స్పరెంట్ అనేది ఏంటంటే allowing you to see throughout, మనం ఇక్కడ నుంచి ఆ పక్కకు చూడడం అనమాట. మనకి ఒక పేపర్ పెట్టినట్టయితే మనకి ఆ పక్క అనిపిస్తుంది కదా, మనం ట్రాన్స్పరెంట్ అని అంటాం. సోఫిస్టికేటెడ్ అంటే అడ్వాన్స్డ్ అండ్ క్యాపబుల్, మనకి ఎంతైతే మనం చేయగలము, క్యాపబుల్ మనం ఎవరికి ఎంతవరకు చేయగలము అని తెలియదని మనం ఏమంటామంటే సోఫిస్టికేటెడ్ అంటాం. రెడ్ లెటర్ డే అంటే an important డే, ఆ యొక్క సైన్స్లో మనకి మనం చదువుకున్నాం కదా రెడ్ లెటర్ డే అని, ఒక లెటర్ డే మనకి సివి రామన్ గారు మనకి చూపించారు. సర్జన్, ఏ డాక్టర్ హూ ఈస్ ట్రైనింగ్ టు పెర్ఫార్మ్ సర్జరీ, ఎవరైతే కొంతమంది గుండెకి సంబంధించిన ఆయన సర్జరీ ఉండొచ్చు, కొంతమంది ఎముకలకు సంబంధించిన ఆయన, ఇలా ఉండేవాళ్ళు ఏమంటామంటే మనం సర్జన్ అంటాం మనం. అబ్రాడ్ అంటే ఏంటంటే ఇన్ ఆర్ టు ఏ ఫారిన్ కంట్రీ, బయట దేశాలు అనమాట. సపోజ్ ఇప్పుడు అమెరికా అబ్రాడ్, నెక్స్ట్ దుబాయ్, ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం అబ్రాడ్ అంటాం మనం. ఫ్లోక్ ఏంటంటే డిక్లైన్, బికమ్ లెస్, మనం చేయలేని పని, డిక్లైన్, బికమ్ లెస్, కనుక చేయలేము అనమాట, దాన్ని ఏమంటామంటే మనం ఫ్లోక్ అంటాం. ఓకే చిల్డ్రన్స్, టుడే లిజన్ ఏ cool lesson of the C.V. Raman, the pride of India. All of you feeling very happy. Okay children, you meet next class. Thank you very much.